షిరిడీలో ఉన్న ఒక చిన్న పాత మసీదును సాయిబాబా ద్వారకామాయి అని ఎందుకు పిలిచారు? ఇప్పటికీ ఇక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు భక్తులని ఆశ్చర్యపరుస్తున్నాయి. అసలు ఈ ద్వారకామాయి అసలు కథ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ద్వారకామాయి కథలోకి వెళ్లే ముందు ఆ సాయినాథుని ఒక్కసారి స్మరించుకుందాం. ఓం సాయిరామ్. మొదటిసారి బాబా యువకుడిగా షిరిడీ వచ్చినప్పుడు వేప చెట్టు దగ్గర ఉండేవారు. తర్వాత కొంతకాలానికి షిరిడీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. 1858లో చంద్రబాయి పటేల్ హిందూ వివాహ బృందంతో మళ్లీ బాబా షిరిడీకి రావడం జరిగింది. ఇప్పుడే ఖండోబా ఆలయం దగ్గర మహల్సాపతి బాబాని చూసి యా సాయి అని ఆహ్వానించారని, అప్పటి నుండి బాబాను సాయి అని పిలుస్తారని షిరిడీ సంస్థాన్ చరిత్ర చెప్తుంది. అలా మళ్ళీ షిరిడీకి తిరిగి వచ్చిన బాబా కొంతకాలం వేప చెట్టు దగ్గరే ఉండేవారు. తర్వాత ఒక పాడుబడ్డ మసీదులో ఉండడం ప్రారంభించారు. మసీదే కాలక్రమేణా ద్వారకామాయిగా ప్రసిద్ధి చెందింది. బాబా జీవితంలో ద్వారకామాయి ఒక సాధారణమైన నివాసం కాదు, అది ఆయనకు ఇల్లు. ఎంతో మంది భక్తులకు ఆశ్రయం. బాధలో ఉన్న వారికి ఓదార్పునిచ్చే ఒక పవిత్రమైన స్థలం. ఎవరైనా బాబాని దర్శించుకోవడానికి అక్కడికే వచ్చేవారు. పేదవారైనా ధనికులైనా మతానికి చెందిన వారైనా బాబా అందరినీ సమానంగా చూసేవారు. ఆయన బోధనలో శ్రద్ధ, సబూరి అంటే నమ్మకం, ఓర్పు ఎంతో ముఖ్యమైనవి. ద్వారకామాయిలో అత్యంత పవిత్రమైన వాటిలో ఒకటి ధుని. బాబా స్వయంగా వెలిగించిన పవిత్రమైన అగ్ని నుంచి వచ్చే ఊదిని ఆయన అందరికీ ప్రసాదంగా ఇచ్చేవారు. ఈ రోజు కూడా ఆ ధుని భక్తులకు ఎంతో పవిత్రమైనదిగా భావింపబడుతుంది. ఇలా ఉంచి వచ్చే ఊదినే ప్రసాదంగా కూడా ఇస్తున్నారు. 1898లో బాబా మసీదులో నుండి రగ్గులతో వేలాడదీసిన చాలా ఇరుకైన పలకపై నిద్రించేవారు. ఇది బాబా ఎంత సరళమైన జీవితం గడిపేవారో చూపించే సంఘటనల్లో ఒకటి. తర్వాత 1911లో ద్వారకామాయి ప్రాంగణానికి మరమ్మతులు జరిగాయి. సమయంలో కూడా ద్వారకామాయి భక్తులను బాబా కలుసుకునే ముఖ్యమైన ప్రదేశంలానే ఉండేది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. చివరకు 1918 అక్టోబర్ 15 విజయదశమి రోజున బాబా మహాసమాధి పొందారు. బాబా చివరి కోరిక ప్రకారం ఆయనను మళ్ళీ బూటివాడకు తీసుకుని వెళ్లడం జరిగింది. అక్కడే ఆయన పవిత్ర దేహాన్ని సమాధి చేశారు. ఈ ప్రదేశం తర్వాత సమాధి మందిరంగా ప్రసిద్ధి చెందింది. కానీ బాబా చివరి వరకు ఆయనతో ముడిపడి ఉన్న ప్రదేశం మాత్రం ద్వారకామాయి. 1858లో షిరిడీకి తిరిగి వచ్చిన బాబా అప్పటి నుండి 1918లో బాబా మహాసమాధి పొందే వరకు దాదాపు 60 సంవత్సరాల బాబా షిరిడీ జీవితంలో ద్వారకామాయికి మాత్రం ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పటికీ భక్తులు ద్వారకామాయిని చూసినప్పుడు, ద్వారకామాయికి వెళ్ళినప్పుడు ఇక్కడే బాబా కూర్చునేవారు, ఇక్కడే బాబా భక్తుల బాధలు వినేవారు, ఇక్కడే బాబా భక్తులకు ప్రేమను పంచారు అనే అనుభూతిని పొందుతారు. నేను కూడా మొన్న రీసెంట్లీ షిరిడీ వెళ్ళొచ్చాను. నాకు కూడా అదే అనుభూతి, అదే ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు మీతో ఈ స్టోరీ చెప్తున్నప్పుడు కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూసిందంతా ద్వారకామాయిలో బాబా ఆరతి ఎలా అవుతుంది అనేది. ద్వారకామాయిలో ఆరతి చేసుకోవడం అంటే ఒక వైబ్రేషన్. మనం షిరిడీకి వెళ్ళాము అంటే బాబాని ఓన్లీ టెంపుల్ ద్వారకామాయిలోనే కాదు, మనం పీల్చే గాలి, తిరిగే మట్టి, తినే తిండి, ప్రతి దాంట్లోనే మనకి బాబాయే కనిపిస్తారు. అక్కడి అణువణువు బాబామయంతో నిండిపోయింది. బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రేమ, ఆయన బోధనలు, ఆయన ఆశీర్వాదం ఇప్పటికీ ప్రతి భక్తుడి హృదయంలో జీవిస్తూనే ఉన్నాయి. బాబా చెప్పిన 2 మాటలు ఎప్పుడూ మర్చిపోకండి: శ్రద్ధ, సబూరి. బాబాపై నమ్మకంతో ఉండండి, ఓర్పుతో ఉండండి. బాబా ఎప్పుడు మనతోనే ఉంటారు. ద్వారకామాయి గురించి నాకు తెలిసిన విషయాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఇలాంటి స్టోరీస్, ఇలాంటి వీడియోస్ కావాలంటే ఏ వీడియో చేయాలి, ఏ ప్లేస్ గురించి చెప్పాలి కింద కామెంట్ చేయండి. ఈ ద్వారకామాయి స్టోరీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాబా ద్వారకామాయి కథని అందరూ వినాలి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఈ సచితానంద సమర్థ్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.